నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి పరిచయం చేసుకున్న తాడేపల్లిగూడెం హోటల్స్ నూతన అసోసియేషన్ నాయకులు. రాజ్యాంగ హక్కులు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. పట్టణ సిఐ బోనం ఆదిప్రసాద్. తనతో పాటు 6 ఏళ్ల కుమారుడుకు విషం కలిపిన కూల్ డ్రింక్స్ తాగించిన తండ్రి, కుమారుడు మృతి, చికిత్స పొందుతున్న తండ్రి. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయిన కొట్టు సత్యనారాయణపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం. పట్టణ వైసీపీ నాయకులు. నూతనంగా ఎన్నికైన హోటల్స్ అండ్ ఫుడ్ అసోసియేషన్ కార్యవర్గం మంగళవారం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ని మర్యాదపూర్వకంగా కలిశారు. గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు ఆధ్వర్యంలో హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన పవన్ మెస్ వేగి శ్రీనివాస్ హోటల్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హోటల్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావును గజమాలతో సత్కరించారు. హోటల్ అసోసియేషన్ సభ్యులకు ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేగి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ ఆకుల నాగు, కొనకళ్ళ హరినాథ్, సెక్రటరీ మేడిశెట్టి చైతన్య, ట్రెజరర్ ఆకుల రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఇబ్రహీం, సభ్యులు రుద్రా రమేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా హోటల్ అసోసియేషన్ తరపున కలవటం జరిగింది. తర్వాత ఏంటంటే మన హోటల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు గారి ఆధ్వర్యంలో నన్ను హోటల్స్, స్వీట్స్, బేకరీస్ అలాగే హోటల్ యజమానులు అందరూ కలిపి నన్ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారిని కలిసి మా హోటల్ అసోసియేషన్ తరఫున సమస్యలన్నీ తెలియజేయడం అనేది, ఆయన దానికి మీకు ఏదైనా మీ హోటల్ అసోసియేషన్ తరఫున సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే గారికి మనకు మా హోటల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయనకి మా హోటల్ అసోసియేషన్ తరఫున సత్కరించడం జరిగింది. అలాగే మా హోటల్ యజమానులు, హోటల్ స్వీట్స్, బేకరీస్ హోటల్ యజమానులందరికీ కూడా నన్ను ప్రెసిడెంట్కి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వలన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడమైంది. మన తాడేపల్లిగూడెం హోటల్ అసోసియేషన్ తరపున మన గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు గారు, అలాగే హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు మన పవన్ మెస్ సీను గారు, ఉపాధ్యక్షులు, అలాగే యూనియన్ సభ్యులు అందరి తరపున మన శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, మన ప్రభుత్వ విప్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయన మమ్మల్ని అందరినీ కూడా మీకు నాకు ఎటువంటి సహాయ సహకారాలైనా ఎల్లప్పుడూ ఇస్తాను, మీరు జాగ్రత్తగా అప్రాలు చేసుకోవాలని తెలియజేశారు. ఆయనకు ప్రత్యేకంగా మా హోటల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగ హక్కులు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు సూచించారు. భారత ప్రభుత్వ ఆధీనంలోని విద్యా సాంస్కృతిక మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు ఏపీ నిట్లో సంవిధాన్ హత్య దివాస్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ డాక్టర్ రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని తెలిపారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో ముందుకు సాగుతూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంతో పాటు దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు కృషి చేయాలని వివరించారు.
ముందుగా ఇండియా ది మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే లఘు చిత్రాన్ని తిలకించి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డిఎన్లు ప్రొఫెసర్ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, డాక్టర్ ఎన్ జయరాం, అసోసియేట్ డిఎన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, పలువురు విభాగాధిపతులు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. In fact, at that time the president was Fakhruddin Ahmed, and we quoted as internal disturbance which emergency was declared. So when emergency was declared, civil liberties like fundamental rights and all democratic processes were suspended. We as citizens of India have certain democratic rights, certain fundamental rights. So we don't want anybody to curtail our fundamental rights. We don't want any plush censorship. In this democracy, everybody is free to express their views. But at that time, opposition leaders were arrested, including elections and judicial reviews. Courts, so many times we do mistakes. జిల్లా ఎస్పీ తాడేపల్లిగూడెం డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక జీవీమాల్ సెంటర్ వద్ద ద్విచక్ర వాహనదారులకు, ప్రజలకు సైబర్ క్రైమ్పై మంగళవారం అవగాహన నిర్వహించారు. ఈ డ్రైవ్లో పట్టణ ఎస్ఐ బాదం శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ సోమరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు విధిగా డ్రైవింగ్ లైసెన్సులు కలిగి వాహనాలు నడపాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అష్మీ గారి ఆదేశాలతో, అలాగే మన తాడేపల్లిగూడెం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో మరి స్పెషల్గా ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి ఇంతకుముందు మనకి ఓటీపీలని, అలాగే మిగతా న్యూడ్ వీడియో కాల్స్ అని, డిజిటల్ అరెస్ట్ అని రకరకాల టైప్లో మనకి సైబర్ క్రైమ్స్ అనేవి రోజు జరుగుతూ ఉన్నాయి. దానికి ఎంతోమంది బాధితులు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం వల్ల మనం సైబర్ క్రైమ్స్ నివారించవచ్చు అనే ఉద్దేశంతో మరి గత వారం రోజుల నుంచి మనం ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాలని ప్రతి చోట కూడా కాలనీస్లో అలా పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పబ్లిక్ ప్లేసుల్లో ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల మనకి ప్రజల్లోకి ఇది బాగా వెళ్తుందనే ఉద్దేశంతో పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మనం పెట్టడం జరుగుతూ ఉంది. దీని ద్వారా పబ్లిక్ అందరూ కూడా ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఏంటి, ఎటువంటి సైబర్ క్రైమ్స్కి మనం గురి కాకుండా ఉండాలి అనే అన్నిటిని కూడా వివరించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా దీని బారి నుంచి ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఇవి చేయడం జరిగింది. దీనిలోనే భాగంగానే అలాగే ఈ శక్తి యాప్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ శక్తి యాప్ డౌన్లోడ్ కూడా మరి పట్టణంలో విరివిగా అందరికీ కూడా చేయించడం జరుగుతుంది. దాని ద్వారా దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో SOS బటన్ కానీ, అలాగే కంప్లైంట్లు కానీ, ఎవరైనా పోలీసులు మరి డైరెక్ట్గా వాళ్ళ లొకేషన్కి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా యాప్ని ముఖ్యంగా మహిళల కోసం రూపొందించబడింది. కాబట్టి దాని గురించి కూడా ఈరోజు మరి విస్తృతంగా తాడేపల్లిగూడెం పట్టణంలో శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేయడం, అలాగే దాని గురించి వివరించడం కూడా జరుగుతుంది. గణపవరం మండలం జల్లికాకినాడ గ్రామానికి చెందిన చోడదాసి చంద్రశేఖర్ తన కుమారుడితో పాయిజన్ కలిపిన కూల్ డ్రింక్ని తాగించి తాను కూడా తాగి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చేరాడు. అయితే 6 సంవత్సరాల కొడుకు సాత్విక్ మృతి చెందగా తండ్రి చికిత్స పొందుతున్నాడు. చంద్రశేఖర్ తాపీ పని చేస్తుంటాడు. కొడుకును కాన్వెంట్ మాన్పించి అదే గ్రామంలో 1వ తరగతిలో చేర్పించాడు. బుధవారం ఉదయం తాడేపల్లిగూడెం శివారులోని తోటలో మందు తాగి వెంటనే ఏరియా ఆసుపత్రిలో చేరాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణపై అధికార పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బుధవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, మానికొండ వెంకటేశ్వరరావు, బద్దాని శ్రీనివాస్, చామన సూర్యచంద్రరావు, కర్ణాటి కన్నయ్య, గార్లపాటి వీరకుమార్, షేక్ నౌసద్ మొహద్దీన్, పాలూరి శివ, మస్తాన్, గోకా వెంకటేశ్వరరావు, కోరపాటి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో కొట్టు సత్యనారాయణ అనేక దేవాలయాలు పునర్నిర్మాణం చేసి చరిత్రలో ఏ మంత్రి చేయనటువంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.
తాడేపల్లిగూడెం లా అండ్ ఆర్డర్ విషయంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని అన్నారు. అలాంటి కొట్టు సత్యనారాయణపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. గత 4 రోజుల నుంచి కూడా కూటమి నాయకులు రకరకాలుగా విమర్శలు మా నాయకుల మీద విమర్శలు చేయడం జరిగింది. కొట్టు సత్యనారాయణ అంటే ఏంటో కూడా తెలిసి ఉండి కూడా అలా మాట్లాడతాం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. ఏంటంటే ఆయన మార్క్ వేసిన మార్క్ అంటే ఇక్కడ ఏంటన్నది ప్రతి చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ఆయనకున్న అనుబంధం దృష్ట్యా తొలిసారిగా మన నియోజకవర్గానికి నగరబాట అని చెప్పేసి ఆయన తొలిసారిగా ఎన్నికైన తర్వాత తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్థితిగతులను తెలుసుకుని ఆర్టికల్స్ యూనివర్సిటీని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే వస్తూ ఇక్కడ మన పోలీస్ ఐలాండ్ దగ్గర ఉన్నటువంటి ఎంతో నేరోగా ఉండేది అది అక్కడ పరిస్థితి, ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో దాన్ని వైడింగ్ చేయడానికి కావాల్సిన నిధులు ఏర్పడడం జరిగింది. ప్రత్యేకంగా కూడా సెకండ్ ఫ్లైఓవర్ కూడా ఆయన నిధులు ఏర్పాటు చేసి ఆయన శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం. అలా గత పాలకులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు ఏం చేశారన్నది ఒక ల్యాండ్ మార్క్. అది ఎన్డీఏ ప్రభుత్వం అయినటువంటి అధికార పక్ష నాయకులు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ నేడు వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం కన్వీనరు కేఎస్ఎన్ గారు ఈ తాడేపల్లిగూడెంకి ఏం చేశారు అని ప్రశ్నించడం జరిగింది. మీడియా ద్వారా వారిని ఒకటి అడుగుతా ఉన్నా. మరి ఆయన 7 సార్లు పోటీ చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు అని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎన్నిసార్లు నెగ్గామనేది కాదు, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి భౌగోళికంగా మరి సామాజికంగా కావలసినటువంటి సదుపాయాలు, అభివృద్ధికి కావలసినటువంటి పునాదులు ఏంటి అనేటువంటిది ప్రశ్నించుకుంటే కేఎస్ఎన్ గారే ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధికి నాంది. అభివృద్ధి అంటేనే కేఎస్ఎన్ అనేటువంటి నానుడి ఈవేళ ఈ నియోజకవర్గంలో ఏ మూల అడిగినా చెప్తారు. మరి ఆ క్రమంలో ఎడ్యుకేషన్గా ఈ తాడేపల్లిగూడెంకి మరి ఆయన హార్టికల్చర్ యూనివర్సిటీ ఇవాళ దక్షిణ భారతదేశంలోనే రెండోదైనటువంటి మరి హార్టికల్చర్ యూనివర్సిటీ మరి వెంకటరామన్నగూడెం తీసుకురావడం జరిగింది. తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ గారు, ఈ కొట్టు సత్యనారాయణ గారు గతంలో 2004, 2009లో 2019, 2024లో ఏమి చేశారో ప్రజలకు అందరికీ కూడా విదితమే. ఇటువంటి గౌరవ శాసనసభ్యుల్ని కించపరుస్తూ మాట్లాడటం మన అధికార పక్ష నాయకులకి ఏమాత్రమూ కూడా సబబు కాదనే విషయం మా వైసీపీ కార్యకర్తల నాయకులందరూ కూడా చాలా ఇబ్బందిగా చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. కావున రాబోయే రోజుల్లో మీరు అనేక రకమైన సంక్షేమ పథకాలు కానీ అనేక రకమైన అభివృద్ధి మంత్రాలు చెప్పి మీరు అధికారంలోకి రావడం జరిగింది. ఈ రకంగా ప్రజలకు ఏమి చేయాలనే ఒక మౌలికమైన సూత్రంతో మీరు ముందుకెళ్తే మేము కూడా ఒక ప్రతిపక్షంగా మీకు చేదోడు వాదోడుగా మేము ఉంటామని చెప్పని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము ప్రతి ఊళ్ళోని ప్రతి గుడికాడ కూడా చూస్తున్నాం. మీకు ప్రోటోకాల్ ప్రకారం ఆ గుళ్ళో కమిటీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్రారంభోత్సవం చేసి పంపించేస్తున్నారు. మేము మా నాయకుడితో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఇవాళ ఈ ఆలయం ఇంత శోభాయమానంగా తయారైందంటే మీ వల్లేనండి అనేది మమ్మల్ని గంటల తరబడి అక్కడ కదలలేవలేని పరిస్థితి వచ్చింది. మీకు అవకాశం వచ్చింది, మీ మార్కు మీరు చూపించుకోవాలి. పలానా టైంలో ఈ కార్యక్రమం జరిగింది, ఈ పని అయింది, తరతరాలు చెప్పుకునేలా పరిచయం మీరు పనిచేయాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్,
పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో గత 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సర్పంచులు గ్రామ పంచాయతీ పరిపాలనలో చేయాల్సిన విధులు, పంచాయతీలకు వచ్చే నిధులు తదితర అంశాలను ఎంపీడీఓ విశ్వనాథ్, డిప్యూటీ ఎంపీడీఓ ఎం వెంకటేష్, గణపవరం డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ వివరించారు. అనంతరం సర్పంచులకు పంచాయతీలో మెలకువలను వైకుంఠపాలి ద్వారా వివరించారు. శిక్షణ పొందిన సర్పంచులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా రీసోర్స్ కోఆర్డినేటర్స్ విశ్వనాథం, కళ్యాణిలు పాల్గొన్నారు. భారతదేశంలో ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ ఇండియాలో ఎమర్జెన్సీ అని పెట్టి రాజ్యాంగ విలువలకు పాత్ర పెట్టారన్నారు. భారతదేశాన్ని చీకట్లో ఉంచుతూ నిరంకుశ పాలన చేశారని విమర్శించారు. నిరసన కార్యక్రమం అనంతరం అనాథ ప్రేతకు అంతిమ క్రియలు చేసిన చేకూరి బంగారాజుని అభినందిస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, చేకూరి బంగారాజు, వన్నెంరెడ్డి నవీన్, ఎమ్మంది బెనర్జీ, పడాల కావ్యరెడ్డి, గుడిమెట్ల భాస్కర్ రెడ్డి, వెంకట కృష్ణారావు, గంధం నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1975 నుంచి 1977 వరకు ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఆవిడ చేసిన హింస, మరి విధ్వంసం, అణచివేతలకు నిరసనగా ఈరోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆ రోజున 1,25,000 మందిని ఇందిరాగాంధీ గారు మరి ఎంతో క్రూరంగా జైలు పాలు చేశారు. ఆ తర్వాత వచ్చిన విధ్వంసం నుంచి పుట్టింది మరి జనతా పార్టీ. ఆ రోజున మరి మనకి మూలమైన జనసంఘ పార్టీ కూడా 1978లో 36 పార్టీలలో జనసంఘ కూడా విలీనం చేసి జనతా పార్టీని స్థాపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ 2 సీట్ల నుంచి ఈ రోజున రాజ్యాధికారం 3వసారి మరి మోడీ గారు అధికారం చేపట్టడం జరిగింది. పదవీ అహంకారం, నిరంకుశత్వ పాలన ఈ రెండు తోడయి వారసత్వ విధానాలతోటి తల్లి కొడుకులు శ్రీమతి ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ గారు కూడా భారతదేశంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని తుమ్మలో తొక్కి నన్ను ఈ రకంగా చేస్తారని ఒక అర్ధరాత్రి ఏం చేసిందంటే ఈ ఎమర్జెన్సీని విధించి ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛని, న్యాయ వ్యవస్థని, అన్ని వ్యవస్థలని తొంగలో తొక్కి నాశనం చేసి ఎంతోమంది జైలు పాలు చేసి ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆ తర్వాత కాలంలో జనతా పార్టీలో మన వాజ్పేయి గారు విదేశీ వ్యవహారాల శాఖ చేసి చాలా ఘనంగా నిర్వహించారు. తదనుగుణంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే ఆ రోజున చీకటి రోజునే మన భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్ద నాయకులందరూ ముందుకొచ్చి ఈవేళ ఈ స్థితికి తీసుకొచ్చి ప్రపంచంలోనే నెంబర్ 1 అనిపించుకున్నారు. బంగారాజు గారు, ఆయన పేరులోనే బంగారం ఉంది. అలాగే ఆయన వ్యక్తిత్వం కూడా బంగారం కన్నా మిన్నని. ఎందుకంటే
ఆయన చేసే సేవలు ఎవరికి చెప్పరు. తను అంత దేవుడు చేసే పని ఎవరికి చెప్పడంటారు. అలాగే సేమ్ ఈయన కూడా అంతేనండి. ఎందుకంటే ఆయన చేసే పని ఎవరికి తెలియకూడదు, పబ్లిసిటీ అవ్వకూడదు, తను చేసుకుని తనకు తెలిస్తే చాలు అనే గొప్ప నీతి కలిగి. ఇందుకు మన హిందూ శ్మశాన వాటికలో జరిగే కొన్ని వందల శవాలకి, అనాథ శవాలకి ఆయన దహనకాండలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మొన్న సైతం గవర్నమెంట్ హాస్పిటల్లో మాది కాదు అని వదిలేసిన అనాథ శవానికి ఆయన అంత్యక్రియలు జరిపించడమే కాకుండా కరోనా టైంలో ఎవరైనా సరే మరణించగా వారిని ఎవరూ కూడా బాడీలు తీసుకోకపోతే ఆయన స్వయంగా తీసుకెళ్ళి దహనకాండలు చేయడమే కాకుండా అస్థికలు కూడా వాళ్ళు తీసుకెళ్ళలేని స్థితిలో ఆయన స్వయంగా వాటిని తీసుకెళ్లి గంగలో కలపడం కూడా ఆయన చేయడం, ఆయన చేసిన సేవ ఎనలేనిది. స్థానిక 27వ వార్డు రామారావుపేట ఉంగరాలవారి వీధిలో కంచి శంకర్ విద్యాలయం ఆవరణలో పేరుకుపోయిన చెత్తా చెదారం పొదలను జనసేన నాయకులు భవన నిర్మాణ సంఘ మాజీ అధ్యక్షులు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం తొలగించారు. నిర్వాహకురాలు లక్ష్మీమూర్తి శంకరమఠం దుస్థితిపై స్థానిక పట్టణ ఎస్ఐ బాదం శ్రీను దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ బాదం శ్రీను మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదర్శంగా తీసుకుని పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానన్నారు. పాఠశాలలకు అవసరమైన ఫ్యాన్లు, లైట్లు తన సొంత ఖర్చుతో వేపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 27వ ఇన్ఛార్జ్ తూముల కిషోర్, ఆమలగంటి మహేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కంచి శంకర్ విద్యాలయం ఆ ప్లేస్లో మనం అందరూ ఉన్నాం. అంటే ఎక్కడైనా సరే ఒక పుణ్యక్షేత్రంలో మనం అడుగు పెట్టాలంటే మనకు పూర్వజన్మ స్ఫూర్తి ఉండాలి. ఇది మాత్రం వాస్తవం. ఏదైనా మంచి జరిగే చోట మనం వెళ్ళామంటే అర్థం ఏంటంటే మనకు భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉన్నట్టే. అలాంటప్పుడు మనం వెళ్ళగలం. రకరకాల ప్లేసులు తిరుగుతాం, కానీ ఒక గొప్ప ప్లేస్కి వెళ్ళాలంటే మనం వెళ్ళలేం. అలా వెళ్ళామంటే అర్థం ఏంటంటే భగవంతుడు మనల్ని ఆ విధంగా రప్పించుకుంటుంటాడు అన్నమాట. సో ఈ రోజున తాడేపల్లిగూడెంలో మన ప్రియతమ నాయకులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మంచి పనులు సారు ఎక్కడికి వెళ్ళినా మంచి పనులకు ఆదర్శపరులుగా ఉంటారు. దాన్ని వేసేసుకునే అతని యొక్క సార్ యొక్క ఫాలోవర్స్ కూడా ఆ విధంగా ఉంటారు. అదే ఆలోచనతో నేను ఈ కంచి శంకర విద్యాలయం దగ్గరికి రావాలనిపించింది. ఎందుకంటే నాకు ఎవరు చెప్పారు, అక్కడ మేడం గారు ఉంటారు, పిల్లలకి చిల్డ్రన్స్కి ఇంగ్లీష్ బాగా నేర్పిస్తారు, హిందీ బాగా నేర్పిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథిక్స్, మారల్ వాల్యూస్ నేర్పిస్తారంటే నాకు మారల్ వాల్యూస్ అని చాలా ఇష్టం. కాబట్టి తర్వాత మా బాబుని తీసుకుని మా మిస్సెస్తో రావడం జరిగింది. వచ్చిన తర్వాత రియల్లీ ఐ వాజ్ అమేజ్డ్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఆశ్చర్యపోయమాట. చిన్న పిల్లలు మేడం గారు అలా కూర్చొని వాళ్ళకందరికి లెసన్ చెప్తున్నారు, ఇంగ్లీషు అండ్ హిందీ. పెద్ద వాళ్ళందరూ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా వచ్చి మేడం దగ్గర లెసన్ తీసుకుంటారు అనమాట. లోపల భరతనాట్యం నేర్పిస్తున్నారు, కూచిపూడి నేర్పిస్తున్నారు. చాలా అంతా హ్యాపీగా ఉంది. బట్ సరౌండింగ్స్ చూసినప్పుడు ఇంకా బుషెస్ ఎక్కువండి. నాకు బాధ అనిపించింది. చంటిపిల్లలు వస్తున్నారు, ఈ బుషెస్లో ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు కదా, ఏదైనా చిన్న ఇన్సెట్స్, పాయిజన్ ఇన్సెట్స్ ఉంటాయి, దానివల్ల పిల్లలకి ఇబ్బంది అవ్వచ్చు అనే ఆలోచనతో నేను చేద్దానికి ఉన్నప్పటికీ నేనైతే పనిలో పడిపోతాను. కాబట్టి నాకు ఇమీడియట్గా తాడేపల్లిగూడెంలో మా రిలేషను, మా అన్న సోదర సంబంధులు, మా రిలేషన్ కూడా అవుతాడు. మా శ్రీనన్కి ఫోన్ చేసి శ్రీనన్ ఎలా ఉందంటే ఆయన ఇమీడియట్గా రావడం జరిగింది. నేను వచ్చి చూసుకున్నాం ఏం చేయాలంటని. వచ్చిన తర్వాత ఈ రోజున మళ్ళీ అంటే ఇమీడియట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. ఈ విషయం తెలుసుకుని విజయారావు గారు కానీ, పంచాయతీ సెక్రటరీ గారు, అడ్మిన్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ రోజు దాన్ని క్లీన్ చేస్తున్నారు. సంతోషం. ఒక మంచి కార్యక్రమంలో మనం ఈరోజు పాల్పంచుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంది. కంచి శంకర విశ్వవిద్యాలయం దగ్గర మన బొలిశెట్టి శ్రీను గారిని మన ఎమ్మెల్యే గారు తాడేపల్లిగూడెం గౌరవనీయులు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారు ఆయన చేసే మంచి పనులను చూసి మన ఎస్ఐ గారు అయిన బాదం శ్రీను గారు ఈ స్కూల్కి వచ్చి ఆయన నన్ను ఎగడం జరిగింది. ఆయన ఏంటంటే అలాగ శ్రీను గారు ఈ విశ్వవిద్యాలయం చాలా మొక్కలు పెరిగిపోయి పాములు గట్రా తిరిగిన పిల్లలకి ఇబ్బందిగా ఉంది, లోపల ఫ్యాన్లు లైట్లు కూడా లేవు, ఇదంతా కూడా శుభ్రం చేయాలని చెప్పారు. అన్నయ్య గారు ఆయన మన శ్రీను గారు లైట్లు ఫ్యాన్లు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఏంటున్నారు. వెంటనే ఫోన్ చేసి అలా చెప్తే మేడం గారును సార్ గారు కూడా దగ్గరే ఉన్నారు. అప్పుడు ఇదంతా కూడా మొత్తం బంట ఉండేట్టు శుభ్రం చేయించేసి చేస్తానేనని చెప్పడం జరిగింది. ఇదేంటంటే మన గౌరవనీయులు బొలిశెట్టి శ్రీను గారు మా తాడేపల్లిగూడెంకి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చూసి అందరూ కూడా ఆయన చూసి నేర్చుకుని మంచి తాడేపల్లిగూడెం కూడా మంచి పనులు జరుగుతున్నాయి. మా శ్రీను గారు మంచి ఆదర్శంగా ఈ స్కూల్ ఒక బాగు చేయాలి, ఏదైనా ఆదర్శంగా తీసుకుని అన్ని కార్యక్రమాలు కూడా ఆయన దగ్గరుండి ఆయన పర్యవేక్షణలో చేస్తున్నారు. అదో అదృష్టం కాశాత్తు నాకు ఈ మన ఎస్ఐ గారు కలిశారు.
టౌన్ ఎస్ఐ గారు. దానివల్ల ఆయన ద్వారా ఆయన చూసి కూడా చాలా ఇంప్రెస్ అయ్యి స్కూల్ వాట్ యు కాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ అంటే ఓల్డ్ అయిపోయింది, దీన్ని కొంచెం మనం రిపేర్ చేయించాల్సి వస్తుందని అనుకుంటూ ఉంటే ఈ ఎస్ఐ గారు కలిశారు. ఆయన అన్నారు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే నేను యాజ్ అ టీచర్ 35 years ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని. లాస్ట్లో 3 years రిటైర్ అయింది. బొలిశెట్టి శ్రీనివాసరావు గారి స్కూల్లో లోటస్లో నేను రిటైర్ అయ్యాను యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఇంకా నేను ఇంగ్లీష్ క్లాసెస్ నడుపుతున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ హిందీ, ఇదే ప్రమైసెస్లో. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలా మాకు హెల్ప్ దొరికి మేము కొంచెం పనులు చేయించుకుంటే మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకురావాలని ఒక ఆకాంక్ష. ప్లస్ గ్రౌండ్ అండ్ దట్ సైడ్ కూడా ఇంకో పెద్ద గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ చాలా బాగా ఉపయోగించుకుంటూ మేము దీన్ని డెవలప్ చేయాలనే ప్రయత్నంలో మాకు ఫస్ట్ సహకరించింది ఎస్ఐ గారు. ఆయనకి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, శ్రీనివాస్ గారు ఈజ్ జస్ట్ డూయింగ్ ది వర్క్. ఇప్పుడు ఆయన ఫాలోఅప్ ఇస్తున్నారు కాబట్టి మాకు చాలా చాలా హ్యాపీ అండ్ బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాం. ఇది జేఏసీ పిలుపు మేరకు సమ్మెలో భాగంగా తాడేపల్లిగూడెంలో ఇంజనీరింగ్ విభాగం కార్మికులు 3వ రోజున మున్సిపల్ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి తాలూకా ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో అలంకరించి వినతిపత్రం సమర్పించి అనంతరం నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని, లేని ఎడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. మర్రిపూడి సతీష్ కుమార్, ఆవిడి కుమార్, నూకపల్లి శేఖర్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డల చలపతి, ప్రత్తి రమేష్, హెడ్ వాటర్ వర్క్ స్టాఫ్, అవుట్డోర్ వాటర్ సప్లై స్టాఫ్, ఆఫీస్ ఎలక్ట్రీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపు 123 మున్సిపాలిటీల్లో ఉన్న ఇంజనీరింగ్ కార్మికులందరూ గత 18 నెలలుగా పోరాటం చేస్తున్నాం, తిరుగుతున్నాం. సంబంధిత అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి అందరికీ మా వినతి పత్రాలు ఇస్తున్నాం. కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాం. గత 18 నెలలుగా మేము తిరుగుతూనే ఉన్నాం. ఈరోజు కార్మికుడు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మా సమస్యలు ఇంకా పరిష్కారం కావట్లేదు. ఈ నెల 2వ తారీఖున మినిస్టర్ గారు చర్చలకు పిలిచారు. పిలిచిన తర్వాత మా సమస్యలన్నీ విన్నారు. విన్న తర్వాత సీఎం గారితో చెప్పి మాకు ఏ విషయమో చెప్తానన్నారు, మళ్ళీ పిలుపునిస్తానన్నారు. ఇప్పుడు దాకా ఈరోజు 25వ తారీఖు, ఇప్పుడు దాకా ఏ పిలుపు లేదు. దానివల్ల కార్మికులందరూ గత 3 రోజులుగా సమ్మెకు దిగి వివిధ రూపాల్లో మేము మా నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మా నిరసన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి మేము పూలమాల వేసి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మా న్యాయమైన కోరికలు నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తాడేపల్లి మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమ్మెలో భాగంగా 3వ రోజు భాగంగా ఈరోజు ర్యాలీ చేయడం చేపట్టడం జరిగింది. మా జీతాలు పెంచాలని, మా న్యాయమైన కోరికలు తీర్చాలని, హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయాలని, ఆప్కాస్ రద్దు చేస్తే కనుక మమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని, ఈ రోజున సగటున ఒక కుటుంబం వెళ్ళాలంటే ఎంతవరకు జీతం కావాలో అంతవరకు జీతం ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎంచేతంటే ఈ రోజున సగటున ఒక మనిషి ఒక కుటుంబాన్ని జీవనోపాధి సాగించాలంటే కనుక కనీసం వేతనం 29,000 30,000 రూపాయలు లేని ఈ రోజున భవిష్యత్తులో ముందుకెళ్లే పరిస్థితి లేదు. అలాంటిది కార్మికులైన మేము ఆప్కాస్లో పనిచేస్తూ కూడా 13,000కి 16,000కి జీతం సరిపెట్టుకుంటూ ఈ కాలం వెల్లడిస్తున్నాం. అయితే మాకు ఇలా జరగడం వల్ల చాలా నష్టపోవడం జరుగుతుంది. సగటున మా ఇంట్లో తల్లిదండ్రులకు కానీ మా ఇంట్లో పిల్లలకు కానీ సంక్షేమ పథకాలు కానీ మా తల్లిదండ్రుల పెన్షన్ కానీ అటువంటి ఏమీ కూడా అందడం జరుగుతలేదు. కనీసం దయించి గవర్నమెంట్ ఇప్పటికైనా దిగొచ్చి మా న్యాయమైన కోరికలను తీర్చి ప్రతిదీ కూడా అమలు చేయాలని కోరుచున్నాం. తాడేపల్లిగూడెం పంచాయతీ డివిజనల్ ఇన్ఛార్జ్ అధికారిగా ఎల్డీఓ ఎం ప్రభాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన తాడేపల్లిగూడెం డివిజన్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తుండగా ఆయనకు అదనంగా డివిజనల్ పంచాయతీ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీడీఓ ఎం విశ్వనాథ్, డిప్యూటీ ఎంపీడీఓ ఎం వెంకటేష్, హెచ్పీ పంచాయతీ కార్యదర్శులు ఆర్వి బ్రహ్మం, టి రవిచంద్ర, బి ఫణికుమార్లు అభినందనలు తెలిపారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగులకు టెస్ట్ చేసే ఫీజుల సమాచార బోర్డును అందరూ చూసేటట్లుగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ఓ నుండి ఉత్తర్వులు రావడంపై రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్ల వద్ద టెస్టులు చేయించుకునే రోగుల నుండి ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు పిండుతున్నందున తాను ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. ఇంకా ఎక్కడైనా ఫీజులు చెల్లించే సమాచార బోర్డును పెట్టుకుంటే 8878977789 లేదా 9912341474 నంబర్లకు ఫిర్యాదు చేయాలని హనుమంతరావు ఒక ప్రకటనలో సూచించారు.
స్థానిక ఏలూరు రోడ్లో గల సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు గరిక పూజ నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో ఈ పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి పంచామృతాలతోటి కూడా అభిషేకములు, అలాగే సహస్రనామాలతో కూడా గరికి పూజ చాలా విశేషంగా జరిగాయి. భక్తులందరూ కూడా తమ కోరికలు నెరవేరాయని స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం కూడా జరుగుతోంది. ఉండ్రాళ్ళు నైవేద్యం కానీ, అలాగే స్వామివారికి ఈ యొక్క కొబ్బరికాయలు మొక్కు తీర్చుకోవడం కానీ, ఏ పనులు అనుకున్నా కూడా స్వామివారి దయ వల్ల వెంటనే కోరికలు నెరవేరుతున్నాయని సంతోషంగా మా దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతోంది. అవునా భక్తులకు మేము తెలియజేసేది ఏమిటంటే, మన తాడేపల్లిగూడెంలో ఈ యొక్క సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం ఒకే శిల మీద ఉండడం అనేటటువంటిది మనం చేసుకున్న పుణ్యం. భక్తులందరూ విచ్చేసి స్వామిని దర్శనం చేసుకుని స్వామివారి తీర్థపాదుకులు తీసుకుని స్వామివారికి ఒక పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.